ఎంఓయూ చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ అవ్వడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్ లో వాళ్లకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట. తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్ లో జరిగినటువంటి డీజీస్ అండ్ ఐజీస్ కాన్ఫరెన్స్ లో రాయపూర్ లో జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా 7వ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా నిలబడ్డది. తర్వాత ఫోన్ల రికవరీ, దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవరీ చేసి ఈ సిఐఆర్ పోర్టల్ అని చెప్పి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి అది 23లో మనం లాంచ్ చేస్తాము, ఏప్రిల్ 23లో. దాంట్లో భాగంగా ఇవి ఇన్ని సెల్ ఫోన్లు రికవరీ చేసి భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచినాం. తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది, భారతదేశంలో టాప్ లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ భారత్ 6% తగ్గినాయి. మనకు భారతదేశం 6% తగ్గితే తెలంగాణలో 21% తగ్గినాయి. ఈ ఫైనాన్షియల్ లాసెస్ తెలంగాణలో 21% తగ్గినాయి, భారతదేశంలో 6% తగ్గినాయి. అంటే దాంతో అది మీరు చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి ఎట్లా ఉందో. డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ మీట్ మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. నేషనల్ లెవెల్ కూడా అట్లాగే జరుగుతుంది డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ కానీ. ఇందులో డ్యూటీ మీట్ అంటే పోలీసుల కౌశల్యాన్ని, వాళ్ళ వృత్తిపరమైనటువంటి స్కిల్స్ ని, వృత్తిపరమైనటువంటి కౌశల్యాన్ని చూపించేందుకు అని చెప్పి చేస్తారు. ఇది ఇందులో భారతదేశంలోనే 18 మెడల్ సంపాదించి భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అట్లాగే యుఎస్ఏలో అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్ లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో కూడా తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. అందులో 10 మెడల్స్ గెలుచుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, మీకు మీరు అన్ని చదవండి. మీకు చాలా ఉన్నాయి అచీవ్మెంట్స్. అది మీరు మీకు ఇచ్చిన బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి పేజ్ నెంబర్ 7లో. ఇంకా క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. అట్లాగే ఇది నేను చెప్పేది మొత్తం కేసులు. అట్లాగే ఐపీసీ కేసు సంబంధించి చూస్తే, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం, ఆ కేసుల పరంగా చూస్తే 1,67,000 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ 1,69,000 కేసులుగా ఉండే. సో అట్లా కూడా 1.5% తగ్గింది బిఎన్ఎస్ కేసుల సంఖ్య. కన్విక్షన్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం 38.72% ఉంది. కన్విక్షన్స్, శిక్ష పడ్డ నేరాలు 38.72% ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇది 35.63 ఉండే. సో ఆ విధంగా మోర్ దెన్ 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి. 4 కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది, మరణ శిక్ష వచ్చింది. అట్లాగే
216 కేసులలో 320 మందికి 216 కేసులలో 320 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది, లైఫ్ కన్విక్షన్ పడ్డది 320 మందికి. ఇందులో డిఫరెంట్ కేసులో ఉన్నారు, అందులో రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. అట్లాగే పోక్సో యాక్ట్ కేసులలో, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్ ఆ కేసులలో కూడా 154 మందికి 141 కేసులలో 154 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇది చిల్డ్రన్ అగెన్స్ట్ గా నేరాలు చేసిన వాళ్లకు. ఇందులో 3 డెత్ సెంటెన్స్ పడ్డది, 48 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది, మిగతా వారికి 20 ఏళ్ళు, కొంతమందికి ఒకరికి 51 సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్ లో 51 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అన్నమాట. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, మీరు చూసుకోవచ్చు. 28 SC/ST కేసులలో, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో 28 కేసులలో 53 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది, 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్. రోడ్ యాక్సిడెంట్ సంబంధించి 2024 పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24 పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. అంటే సుమారు 8%, సుమారు 7.9 అంటే 8% నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్యలు పెరిగినావు కానీ మరణాలు తగ్గినాయి. దానికి కారణం కొంత మనం బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ లో లోకల్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. లోకల్ రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వాళ్ళకి కానీ, చిన్న చిన్న షాపుల వాళ్ళకి కానీ, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందర ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళని యాక్సిడెంట్ గురైన వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న విషయంలో అట్లా ఆ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. కాబట్టి మనం 557 వాళ్ళని పీపుల్ ని మరణం నుంచి